మహిళలకు భద్రతా భరోసా కల్పించే సత్యసాయి జిల్లా అని ఎస్పీ రత్న కొనియాడారు. పెడబల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళల భద్రత భవిష్యత్తుకు భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, ఎస్పీ రత్న హాజరై మహిళలకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు బాలికలను బాగా చదివించి ఉన్నత శిఖరాలకు ఎదిగేలా కృషి చేయాలని ఎస్పీ అన్నారు. సాధికారతకు నిలువుటద్దం మహిళలే కాబట్టి ప్రతి మహిళ ధైర్యంగా ఉంటూ చైతన్యంతో మెలుగుతూ అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే చెప్పారు. వాళ్ళ జీవితం సార్థకత చెందే విధంగా, సమాజానికి స్ఫూర్తివంతంగా నిలిచే విధంగా భవిష్యత్తు కోసం మా సమాజం అభ్యుదయ పదంలో ముందుకెళ్లాలని ఉద్దేశం. ముఖ్యమైనటువంటి ఒక 4 విషయాల్ని కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే మన యొక్క జీవన ప్రమాణాలకి అంటే ప్రతిభకి మూలంగా ఒక 3 విషయాలపైన వర్తించాలని చెప్పి అనుకుంటున్నారు. ఒకటి డ్రగ్స్, రెండోది గాంజా, మూడోది క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, 4వది సైబర్ క్రైమ్. సో ఈ 4 విషయాలను మనం ఎజెండాగా పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇవన్నీ కూడా గవర్నమెంట్ పాలసీస్. మహిళలకు భద్రత భరోసా కల్పించే జిల్లా ఏదైనా ఉందంటే అది సత్యసాయి జిల్లా ఫస్ట్గా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం నిర్ణయం తీసుకున్నాం. సత్యసాయి జిల్లా ఈజ్ నోన్ ఫర్ ఉమెన్ సేఫ్టీ బికాస్ ఆల్ ఎమినెంట్ ఉమెన్ అందరు ఇక్కడ ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, మనకి రాప్తాడులో ఇంకొక ఎమ్మెల్యే గారు ఉన్నారు, అండ్ మనకు ఒక మినిస్టర్ గారు పెనుగొండలో ఉన్నారు. సో అందరూ కూడా మహిళలే, సాధికారతకి నిలువుటెత్తు నిదర్శనాలు. నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఒక్కటే, అందరూ కూడా మహిళలు ధైర్యంగా ఉండండి, చైతన్యంగా ఉండండి, మీ క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ భర్తలు మిమ్మల్ని ప్రలోభాలు పెట్టినా, భర్తలు హెరాస్ చేసినా, ఏది చేసినా చట్టపరంగా చాలా రకాలైనటువంటి చట్టాలు మీకు ప్రొటెక్టివ్ గా ఉన్నాయి. అవి 498 కావచ్చు, మోడెస్టీ క్రైమ్ అగైన్స్ట్ అంటే ఉమెన్ లో మోడెస్టీ అంటే మన గౌరవానికి భంగం కలిగించే సంబంధించిన చట్టాలు కావచ్చు, లేకపోతే హెరాస్మెంట్ ని నిరోధించే చట్టాలు కావచ్చు, తర్వాత సైబర్ క్రైమ్ కి సంబంధించింది కావచ్చు, రేపుకి సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో అది అన్ని కూడా కఠినమైనటువంటి శిక్షలతో కూడుకున్నటువంటి చట్టాలు మనకు ఉన్నాయి. మీకు చట్టపరంగా భరోసా ఉంది. ముఖ్యమైనటువంటి ఒక 4 విషయాల్ని ఈ పర్ఫార్మెన్స్